రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతుంది. అభివృద్ధి పేరుతో ఆలయ దర్శనాలు నిలిపివేయొద్దని, విగ్రహాలను తొలగించవద్దని ఆలయ పరిరక్షణ సమితి బంద్ పిలుపునిచ్చింది. ఈ మేరకు వేములవాడలో ప్రజలు దుకాణాలు, వర్తక వాణిజ్య కేంద్రాలను మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేస్తే ఊరుకునేదే లేదని ఆలయ పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. అలాగే దేవాలయంలో ఎలాంటి విగ్రహాలను తొలగించవద్దని డిమాండ్ చేశారు. రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దీంట్లో ఎక్కడ కూడా ఓ నిబద్ధత లేదు. అసలు ఎన్ని కోట్లు ఈ దేవాలయం డెవలప్మెంట్కి శాంక్షన్ అయినాయి, అవి ఎక్కడ నిధులేసిండ్రు, ఏ అకౌంట్ ఉన్నాయి ఇక్కడ చెప్పడం లేదు. మళ్ళీ అదే కాక దాదాపు 15 రోజుల క్రితం ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇక్కడ చీఫ్ విప్ గారు ఒక క్లియర్గా చెప్పారు పేపర్కు, జూన్ 15 నుంచి మేము పనులు ప్రారంభిస్తాం, మొదలు పెడుతున్నాం అనేది. మరి మా డిమాండ్ కూడా ఇది కేవలం పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం. ఇది దాదాపు అన్ని కుల సంఘాలు, ఇక్కడున్న చిరు వ్యాపారాలు ఏదైతున్నదో అనేక రకాలుగా నష్టపోతారు. ఈ దేవాలయం బంద్ చేస్తానని నినాదం అది. మరి దేవాలయం బంద్ చేసినప్పుడు లోపల ఉన్న పరివార దేవతలు కానీ, కోటిలింగాలు కానీ, హిందూ దేవత విగ్రహాలు ఎక్కడ కూడా ముట్టుకోవద్దని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అని చెప్పి ఒక కార్యాచరణ పెట్టుకొని, మరి రాజన్న ఆలయానికి మేము అభివృద్ధికి అడ్డం కాదు, అభివృద్ధి చేయమంటున్నాం, కానీ దర్శనాలు నిలిపేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి మేము వ్యతిరేకమని చెప్పి తెలియజేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మీరు అభివృద్ధి చేస్తా అంటే స్వాగతిస్తాం, మీ వెనుక మేము నడుస్తాం, కానీ రాజన్న దర్శనాలు బంద్ చేసుకుంటూ చేస్తారంటారు. కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి గత 2 సంవత్సరాలు 18 నెలలు వచ్చి మరి అలా బద్దిపోచమ్మకు 10 కోట్ల ఫండ్ పెడితే ప్లేన్ ప్రదేశం, దాంట్లో ఇప్పటి వరకు కూడా సగం పనులు కాలేదు. అదేవిధంగా మరి అలా వేములవాడ పట్టణంలో మరి చెక్కపల్లి రోడ్ నుంచి కురుట్ల బస్ స్టాండ్ వరకు గత ప్రభుత్వం 10 కోట్ల నిధులు కేటాయించింది. ఆ ఒక బీటీ రోడ్డు కూడా వేయించడం జరిగింది.